హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి స్వీట్ రెసిపీ అండి. ఇది సున్నుండలు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నోటికి అంటుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోకి మినపప్పును వేసుకోండి. పొట్టు మినపప్పు అయితే మనకి మినపుండల టేస్ట్ బాగుంటుందండి. నేనైతే పొట్టు మినపప్పుతోటే చేస్తున్నాను. నేను మొత్తం కూడా 1/2 కేజీ పొట్టు మినపప్పును తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో నుంచి సగం అయితే వేసుకున్నాను. కొద్దిగా వేసుకొని వేయించుకుంటే మనకి లోపల నుంచి కూడా చక్కగా వేగి మనకి మినపుండలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కంటిన్యూగా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. చూడండి, మనకి మినపప్పు ఈ కలర్లో వేగితే సరిపోతాయండి. మనకు కొంచెం చల్లారిన తర్వాత ఇంకొద్దిగా కలర్ అయితే డార్క్గా అవుతుంది. ఇప్పుడు వేగాయి కదా, వీటిని ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే బాండీలో ఆ మిగిలిన పప్పును కూడా వేసుకోండి. మిగిలిన పప్పును కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. చూడు, రెండోసారి వేసుకునే కూడా వేగిపోయాయి కదా, ఇవి కూడా ప్లేట్లో వేసుకొని అదే బాండీలో ఒక గుప్పెడు బియ్యాన్ని వేసుకోండి. 1/2 కేజీ మినపప్పుకి ఒక గుప్పెడు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి. మినపండలు ఇలా బియ్యాన్ని వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అస్సలు మిస్ చేసుకోకుండా వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో వేసుకొని ఇవన్నీ చల్లారనివ్వండి బాగా. చూడండి, ఇవన్నీ కూడా బాగా చల్లారాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని పప్పులోంచి సగం అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా లైట్గా బరకు ఉండేలాగా మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకుంటే నోటికంతా కూడా బాగా చుట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పిండి నా గిన్నెలో వేసుకొని ఆ మిగిలిన పప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాను. ఇప్పుడు బెల్లాన్ని వేసుకుందాము. 1/2 కేజీ మినపప్పుకి 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ అసలు ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా మెత్తగా దంచుకొని ఆ పిండిలో వేసుకోండి. వట్టి బెల్లాన్ని మనం మిక్సీ పట్టుకుంటే మిక్సీకి అంతా కూడా చుట్టుకుపోయి సరిగ్గా మెదగదు. ఇలా పిండిలో వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తగా మెదిగిపోతుంది బెల్లం అంతా కూడా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని తీసుకోండి. చూడండి, ఇదంతా బాగా మెదిగింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి చేతితోటి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉండలుగా ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ మిక్సీకైనా వేసుకోవచ్చండి. నేనైతే మళ్ళీ 2 సార్లుగా మిక్సీ బట్టి తీసుకున్నాను. చూడండి, బెల్లము ఆ మినప్పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇంకా నెయ్యిని వేసుకొని మనం ఉండలు చుట్టుకోవడమే. కమ్మటి నెయ్యిని తీసుకోండి. మనం ఇంట్లో చేసుకున్నదైతే నెయ్యి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి. ఒకవేళ మనం బయట తెచ్చుకునే నెయ్యి అయినా మంచి నెయ్యిని తీసుకోండి. ఇలా వేడి నెయ్యిని వేసుకోండి. వేడి నెయ్యిని వేసుకుంటే మనం బెల్లం వేసుకున్నాం కదా, ఆ బెల్లం కూడా కొంచెం కరిగి మనం ముద్దలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిని ఆ పిండిలో బాగా కలిసేటట్టు చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఆ తర్వాత మనం ముద్దలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. వేడి నెయ్యినే వేసుకోండి, చల్లారిన నెయ్యినైతే వేసుకోవద్దు. ఇలా చేతితోటి కొద్దిగా పిండిని తీసుకొని చక్కగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చాలా బాగుంటాయండి. చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి మినపండలు. మనం వేయించుకునేటప్పుడు అర్థమవుతుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా ఫ్లేవర్ వచ్చే వరకు మినపప్పుని అయితే వేయించుకోవాలి. కొద్దిగా బియ్యంను కూడా వేసుకోండి. అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి బియ్యాన్ని. టేస్ట్ బాగుంటుంది. మనం తినేటప్పుడు నోటికి కూడా కరుచుకోకుండా ఉంటుంది. కొంతమంది మినుములతో చేసుకుంటారు కదా, ఆ మినుములు వేయించుకోవాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మనకి వేగింది మనకి అర్థం కాదనమాట. మినుములు అయితే సరిగ్గా వేగలేదనుకోండి, మనకి నోటికి అంతా కూడా చుట్టుకుంటూ ఉంటుంది. ఇలా పప్పుతో అయితే మనం వేయించుకునేటప్పుడు మనకి తెలుస్తుంది అనమాట వేగింది. అందుకని నేను ఎప్పుడు చేసినా కానీ ఇలాగ పప్పుతోటే చేస్తాను. చూడండి, మొత్తం పిండిని అయితే ముద్దలు చుట్టేసాను. మొత్తం ఒక 25 అయ్యాయండి. మనకు 1/2 కేజీ మినపప్పుకి ఒక 25 ముద్దలు అయితే అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి చేసి చూడండి, మీ అందరికి తప్పకుండా నచ్చుతాయి. చూసారు కదా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.